నీ పరిపెత్తుకొని నడువమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొని తగదే అని స్వస్థత పొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు పరిపెత్తుకొని నడవమని నాతో చెప్పాను. నీ పరిపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత పొందిన వాడికే తెలియదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ కృపలో వర్ధలింప చేయండి. ఇదిగో ప్రభువా, రాత్రికాల సమయంలో ఉదయకాల సమయంలో మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు. నీ బిడ్డలతో మాట్లాడుతుండగా నా నోటిని మీ బోరుగా వాడుకోండి. మానవ సభను మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన వందనాలు. మరి మంచి సమయానికి మనం వచ్చున్నాము. రాత్రికాల సమయంలో అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నిజంగా మరి ఆయన అనేక కోణాలు తీసుకున్నాడు. మరి ప్రారంభం నుంచి కాక మధ్యలోకి వెళ్ళిన తర్వాత నుంచే సేవకులు కూడా మొదట్లో వాళ్ళు తడబడుతూ ఉంటారు. వాళ్ళు ప్రవక్త కూడా వాక్యానికి ముందు ఆయన, నేను వేటకి వెళ్ళాను, చేప పట్టాను, అక్కడ వారు కలిశారు, వాళ్ళతో నేను టిఫిన్ చేశాను, మరి అక్కడ వాళ్ళు మాట్లాడారు నాతో అని ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క లైన్ క్లియర్ చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. రాత్రి ప్రారంభంలో ఆయన ఆ లైన్ కోసం, ఆ వే కోసం ఆయన చాలా ప్రయాసపడ్డాడు. మరి నేను చూస్తూ ఉన్నాను. తర్వాత ఆయన మరి చాలా అద్భుతమైన కార్యాలు మనతో మాట్లాడాడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నిజంగా మరి ఆ పేతురు అడిగాడు, అయ్యా నేను నీ పాదములకు అడుగొట్టుకు నీవు నా పాదములకు అడుగొట్టుకు నేను ఎంత మాత్రమును అర్హుడును కాదు అన్నాడు. నేను కానీ నీ పాదములు కడగని ఎడల నీతో నాకు ఎటువంటి పాలు లేవు. అవునంటారా? హల్లెలూయా. ఎందుకంటే యోహోను, నీ పాదములు వారు ఇప్పుటకు నేను యోగ్యుని కాదు. ఎందుకంటే యోహోను పరిచర్య ఉన్నప్పుడు అది సంఘకాలాల ప్రారంభం కాదు, ఆయన సేవ ప్రారంభం. ఎవరి సేవ ప్రారంభం? యోహోను సేవ, యేసుక్రీస్తు సేవ ప్రారంభం అది. అంతేనా? హల్లెలూయా. మరి సంఘకాలాలు ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే భూస్థాపిత కార్యక్రమం అయిన తర్వాత. భూస్థాపిత కార్యక్రమానికి ముందుగా చేస్తున్న కార్యం అది. ఆయన అన్నాడు, నీవు చేసిన ఈ పని ఎక్కడైతే, అమ్మా చెప్తారా, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో మరి ఈ కార్యములు ప్రతి స్థలములో ప్రకటించబడతాయి అన్నారు. నిజంగా మరి ఆమె పాదాలు గడిన కార్యాన్ని ఏ సంఘాలని చెప్తారా? సందర్భం వస్తే చెప్తారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అంటే చెప్పడం అని కాదు, కానీ దాన్ని చేయమని దాని అర్థం. అంటే తర్వాత సంఘకాలాల్లో దాన్ని చేసే ఒక గుంపు ఉంది. విజయ, ఇక్కడ కొంచెం ఎదిగిన వాళ్ళ దగ్గర ఉన్నావు, కొంచెం మెసేజ్ డెప్లో పోతుంటుంది, ఊరికే ఈను అర్థం అవుతుంది, నువ్వేమి తొందరపడబాక. హల్లెలూయా. మరి ఇక్కడ కొంచెం లోతైన కార్యాలు చెప్పబడతాయి, ఎందుకంటే ఎదిగిన బిడ్డలు ఉన్నారు కాబట్టి. ఆమేన్. ఆయన అంటున్నాడు, ఈమె నా పాదములు ఎందుకు కడుగుతుంది? నా భూస్థాపిత నిమిత్తము. అంటే నేను సమాధికి పోయేదానికి ముందు
ఆమె నా పాదాలను ఏం చేస్తుంది? ఆమె సుగంధ తైలముతో ఆమె పాదాలు కడుగుతుంది. ఆమె దాని తర్వాత కూడా అది ఉండబోతుందని ఒక ఛాయ. ఏమే రైట్? భూస్థాపిత కార్యక్రమం అయిపోయిన తర్వాత అది ఉండబోతుందని ముందుగా ఆమె ద్వారా అది రుజువుపరచబడతా ఉంది. ఈ 7 సంఘకాలంలో ఉన్న వధువు మాత్రమే ఆ పని చేసింది, కానీ ఇంకెవరు చేయలే. ఏమే రైట్? అవునంటారా? పైన కాళ్ళు కడిగిందే ఆమె, పాదాలు కడిగిందా? అంటే కాళ్ళ కాలం ఒకటి ఉంది, పాదాల కాలం ఒకటి ఉంది, అంతేనా? తలకాలం ఒకటి ఉంది, బాడీ కాలం ఒకటి ఉంది, ఉదర కాలం ఒకటి ఉంది, తొడల కాలం ఒకటి ఉంది, కాళ్ళు కాలం ఒకటి ఉంది, తర్వాత పాదాల కాలం ఒకటి ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ కాలంలో ఉన్నాము? పాదాల కాలమేనా? హల్లెలూయా. ఆ నెబుకద్నెజరు కాలంలో దానియేలు చూసిన ఆ ప్రతిమలు, ఈరోజు మనం ఉన్న కాలము పాదాల కాలము. ఒక పాదము మట్టి. అమ్మా చదువుతారా ఒకసారి దానియేలు గ్రంథము? రాత్రి చదివారు అనుకుంటాను, నేను కూడా తీశాను రాత్రి. రెండు 34. రెండో అధ్యాయంలో ఇది ఎందుకు చూస్తా ఉండ, కళ వచ్చింది 20 వచనము, అంతేనా? 20 వచనము 19 పోతే నేరుగా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సహోదరి. 32లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు చదవండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు అంటే శిరస్సు మేలిమి బంగారము, దాని రొమ్ములు భుజములను వెండియు, దాని ఉదరము తొడలు ఇత్తడియు, దాని మోకాళ్ళు ఇనుపయు, దాని పాదములో ఒక భాగము ఇనుపదియు. ఈ ఆఖరి భాగంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆమేన్. అంటే ఈ ప్రతిమ తర్వాత చూద్దాం, అది నేను చాలా కార్యాలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడదామండి. ఆమేన్. హల్లెలూయా. అంటే పాదాలు ఎందుకు కడగమని ఆయన చెప్తున్నాడంటే అవి సంఘకాలలో కడగబడుతున్నాయి కాబట్టి. అవునంటారా? ఈరోజు లోకము పాదాలు కడగడం అంటే మరి అంగీకరిస్తుందా? అందుకని ఆ స్త్రీని కడుగుతున్నప్పుడు, పాదాలు కడుగుతున్నప్పుడు ఆ స్త్రీని అసహించుకుంటున్నారు. ఏమే రైట్? ఎవరిని? ఆ యొక్క మగ్దలేని మరియా ఆయన పాదాలు కడిగేటప్పుడు ఏం చేస్తున్నారు? ఆమెని అసహించుకుంటున్నారు, కోపపడుతున్నారు. నిజంగా మరి పిలిచిందేమో పరిసయుడు. ఏమే రైట్? వాడికి ఆల్రెడీ ఏం రోగం ఉంది? కుష్ఠరోగం ఉంది. మరి యేసు ప్రభుని మార్గ మధ్యలో ఒక ఆమె కలుసుకునింది. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావం కలిగి ఉంది. అవునా? ఆమె అయితే యేసుని ఇంటికి పిలవలేదు. ఆయన మార్గంలో పోతున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును తాకి ఆమె స్వస్థత పొందుకునింది. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఒక గుడ్డివారిని ఆయన దగ్గర తీసుకొని వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా ఈడు గుడ్డివాడిగా పుట్టాడు,
వీడు చేసిన పాపం వల్ల గుడ్డివాడిగా పుట్టాడా, వీడు తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వీడు గుడ్డివాడిగా పుట్టాడు అడిగినప్పుడు, ఈడైనను ఈయన కన్నవారైనను ఏ పాపము చేయలేదు. దేవుని నామము ఈయన జీవితంలో మహిమపరచబడాలని ఈయన నేనే గుడ్డివాడిగా పుట్టించుకోనన్నాడు ఆయన. అంటే గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని పుట్టించేది ఎవరు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అలాగనే మరి ఆయన ఒక ఇంట్లో బోధిస్తున్నప్పుడు ఒక మంచం మీద ఒక పక్షవాతం కలిగిన వాడిని తీసుకొని మరి ఆయన ఉన్న స్థలమునికి దించారంట. వాళ్ళు దించారా? అయితే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాడికి స్వస్థత పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసు ప్రభు బెతస్దా కోనేరు దగ్గరికి, అవునా, చదవబడిన వాక్యం అదేనా? అయితే మరి యాయూరు మరి యేసుని ఎదుర్కోవడానికి ఆ ధోని దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుర్కొని ఆయన ఇంటికి తీసుకొని వచ్చుకొని ఆయన కుమార్తె చనిపోతే స్వస్థత పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవునంటారా? కొంతమంది ఏమో ఆయన ఇంటికి పిలుచుకొని స్వస్థత పొందుకున్నారు, కొంతమంది ఏమో మార్గ మధ్యలో స్వస్థత పొందుకున్నారు, కొంతమంది ఏమో వివాహాన్ని పిలిచి, చెప్పచ్చా, కానాని విందులో వివాహాన్ని పిలువబడ్డాడు ఆయన. మరి మొదటి సూచక్రియ చేసినాడు ఆయన. హల్లెలూయా. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు ఆయన. యేసు తన శిష్యులను వివాహానికి పిలవబడిరి. ఆయన పిలిచారు, వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు ఆయన. యాయిరింటికి వెళ్ళాడు, యాయిరు కుమార్తెను బ్రతికించినాడు ఆయన. ఆ యొక్క చలాకారాలు చెప్పచ్చు. అయితే ఈ యొక్క పరిసయుడైన సీమోను, రైట్, యేసుకి ఇన్విటేషన్ ఇచ్చాడంట, యేసుకి పత్రిక ఇచ్చాడు. ఈరోజు మా ఇంట్లో కూటము రండని యేసుని పిలిచినప్పుడు యేసుని ప్రవక్త చెప్తాడు, నగరంలో ఘోరమైన పాపి అని వర్తమానంలో చెప్తాడు ఆయన. ఆయన పరిసయుడు పిలవలేదు కానీ ఒక యవ్వనస్తుని పంపించాడంట ఆయన పిలవడానికి. ప్రవక్త అంటాడు, ఆ యవ్వనస్తుడికి ఒక ఆపర్చునిటీ వచ్చిందంట, యేసుని కలుసుకునే అవకాశం వచ్చిందంట, యేసుని సంధించే అవకాశం వచ్చింది. అయితే అవకాశం వచ్చినప్పుడు వాడు పిలిచి వెళ్ళిపోయినాడంట. వాడు, చాలా మంది పిలిచి వెళ్ళిపోతారు. యేసు మా ఇంటి దాకా వచ్చి పోయా, మా ఇంటి దాకా వచ్చేసి పోయా. ఒక్కోసారి చాలా మంది దారులు చూపిస్తుంటారు. దారి చూపించిన వాళ్ళంతా దారిలో ఉన్నారు, గుర్తు పెట్టుకోండి. బర్రెలు మేపుకుంటా ఉంటాడు ఆడ, అయ్యా ఈడ కాగితాలపూర్లో విజయగౌడ ఇల్లు ఆడా అంటే, అదిగో అటు పోయా అంటాడు. వాడేమైనా వస్తాడా? దారి చూపించే వాళ్ళ నీకు దారిలో నడవరు. అమ్మా, అర్థం ఉంది నేనేం చెప్తున్నాను? దారి చూపించే వాళ్ళల్లా దారిలో నడవరు. నీవు దేవుడు మాత్రమే నడవాలా. హల్లెలూయా. అయితే యేసుని ఇంటికి పిలిచాడు, యేసుని ఆహ్వానించాడు. అయితే ఆయన పాదములు కడుక్కోవడానికి కనీసం ఏమి ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు అంట. ఇచ్చాడా నీళ్ళు? ఆయన ఏమైనా హోండాయి కారులో వచ్చాడా యేసు ప్రభు? ఆయన ఏమైనా టయోటా కారులో వచ్చాడా? ఆయన ఏమైనా షిఫ్ట్ డిజైర్లో వచ్చాడా? ఆయన ఏమైనా పెద్ద కారులో వచ్చాడా? ఆయన దేంట్లో వచ్చాడమ్మా? ఆయన నడిచి కదా, గాడిద మీద వచ్చినాడు ఆయన. అవునా? ఆ దారి ఏమైనా మనకేసిన హైవే లాగా ఉందా? ఆ దారి ఏమైనా ఎట్టుంటుందమ్మా రోజు దారిలో? ఇప్పటికీ మా పొదలకూరు రోడ్డు మారలే ఇంతవరకు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా. 50 సంవత్సరాల ముందు ఊటుకూరికి హాస్పిటల్ పోయినప్పుడు అట్టే ఉంది రోడ్డు. ఇప్పుడు నాకు 50 వచ్చి మరి ఇప్పుడు పోయిన రోడ్డు అట్టే ఉంది, మార్పు ఏమి లేదు. అవునంటారా? ఏమీ మార్పు లేదు. గాంధీనగర్ కూడా మార్పు లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్ట ఉందో స్పీడ్ బ్రేకర్లో గతుకులు ఆ రోడ్లో ఇప్పటికీ అట్నే ఉన్నాయి. అవునంటారా? హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభుని ఆహ్వానించి ఏం చేశాడు? నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళు ఇవ్వాలా ఇవ్వకూడదండి? కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇవ్వాలిగా, నీళ్ళు ఇవ్వలేదు. సరే, మీరు అడుగుతున్నారు, యేసు ప్రభు అడగడమ్మా, ఏమైనా అడుగుతాడా? అడుగుతాడా? చిన్న చిన్నవి అడుగుతాడా, పెద్దవి అడుగుతాడా? ఆయన
యేసు ప్రభు పెద్ద పెద్ద కార్యాలు అడుగుతాడా, చిన్న చిన్న అడుగుతాడా? ఆమె ఘోరమైన పాపం అది అడుగుతాడా, చిన్న అడుగుతాడా? ఆయన చిన్న మనం అడగలేం, మనకి సిగ్గు అడగాలంటే. నీళ్ళు ఇమ్మని అడగడం కూడా మనకి సిగ్గు. అడిగాడా నీళ్ళు ఆయన? తర్వాత ఇంకేం అడిగాడు ఆయన? చెప్పరమ్మా. సెంట్ అడిగినాడు. సెంటు పూసినారా నాకు అన్నాడు ఆయన. అడిగాడా? నాకు అత్తరు పూసినావా అని అడిగాడు. అడిగాడు వాడిని. ఎందుకు అడిగాడు ఆయన? ఆయనకి అత్తరు పూసుకోవాలని ఆశ ఉందంట. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె అత్తరు పూసినప్పుడు ఆ అత్తరు వాసన అంట. అమ్మా ఏమంటున్నారా? ఆ అత్తర వాసన ఎంతవరకు వెళ్ళింది? పట్టణమంతా, ఆ ప్రాంతం అంతా వెళ్ళిందంట. అంతే కదా? అవునా కదా? హల్లెలూయా. అత్తర వాసన ఏం చేసింది? అత్త వాసన కాదు, అత్తర వాసన. జాగ్రత్త అమ్మా. ఏ వాసన అంటే ఆ వాసన కాదు. ఏ వాసనమ్మా? ఏం పెంచలమ్మా? అత్తర వాసన, అత్త వాసన. అత్తవాసన చెప్పాడు. అత్తవాసన ఊరంతా పంచి పెట్టేది కాదు. అత్తవాసన ఊరంతా వస్తే కోడల వాసన కూడా ఊరంతా ఉంటుంది. ఇదే పరిస్థితులు అయిపోయింది లోకానికి. యేసు ప్రభు వచ్చేది అత్త కోడల మధ్య వైరం పెట్టడానికి వచ్చినట్టు. వైరం పెట్టడానికి రాలా ఆయన. ఆయన సమాధానపరిచే దేవుడు అయినాడు. నీకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడిని తీసుకోవచ్చు నువ్వు. నీకు తగులు పెట్టే యేసు ప్రభు కావాలా, సమాధానపరిచే యేసు ప్రభు కావాలా? తగులు పెట్టారు కాబట్టి తగులు పెట్టారే వస్తాడు. నీకు సమాధానమైన ప్రభు కావాలంటే అబ్బా ఏ ప్రభు? ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త ఆయన, బలవంతుడైన దేవుడు ఆయన, నిత్యుడకు తండ్రి ఆయన, సమాధానానికి ఎవరు పెద్ద ఆయన అంట. అధిపతి అంట. అధిపతి అంటే ఇంకా ఆయనకి మించిన తర్వాత ఇంకెవరు లేరు. ఆయన సమాధానపరిచినట్టు ఇంకెవరు పరచలేరు. ఒకసారి పాస్టర్ సమాధానం పరిచిన ఎవరికో ఒకరికి కొండేసేసి వస్తాడు. అసలు జరిగిపోయింది నాకు తెలుసులే ఆమె గురించి అనేసి వస్తాడు. అంతేగా? నిన్ను సమాధానపరిచిన లాస్ట్లో ఏం చేస్తాడో సర్దుకొని పో, ఆ మనిషి అంతే ఎప్పుడు అనేసి ఒక రాయి అయినా ఎవరో ఒకరి మీద వేసి వస్తాడు. ఏ పాస్టర్ అయినా, మనిషి అయినా, పెద్ద అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా. అయితే ఆ అధిపతి గాని వచ్చాడంటే, ఏ అధిపతి? ఏ అధిపతి అమ్మా? సమాధానం పరిచే అధిపతి గాని వచ్చాడు. నీకు నిశ్చయంగా సమాధానం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అయితే మరి ఈయన అక్కడికి వచ్చినప్పుడు మరి చిన్నది కూడా అడుగుతున్నాడు ఆయన. నాకు అత్తరు పూసావా అని అడిగాడు ఆయన. అడిగాడమ్మా? వాడిని అడిగాడా? వాడేమైనా అడిగినప్పుడైనా పూసాడు. వాడు మర్చిపోయినాడు ప్రభా, నన్ను క్షమించాయని అడిగాడు. వాడు మర్చిపోయినాడు ప్రభా, అందరికి పూసినా నిన్ను పట్టించుకోలేదు, మర్చిపోయి అన్నాడు వాడు. తర్వాత ఏమడిగాడు ఆయన? ఏమడిగాడమ్మా ఆయన? చెప్పండి. నన్ను ముద్దు పెట్టుకున్నావా అని అడిగాడు. మీరు ఎవరైనా అడుగుతారా? రేపు ఆదివారం రోజు మీరు ఎంతమంది పాత పరిచర్య చేస్తున్నారో నాకు తెలియదు. మీరు ఒకరినొకరు కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటున్నారా? ఆ ఊరికే యూదాయస్కరేతలాగా లేదా ఓర్పలాగా. ఓర్ప ముద్దు పెట్టుకునిందంట. అత్త, నీలాంటి అత్త అసలు ఈ లోకంలోనే లేదత్త. నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామంట, వెళ్ళిపోమని చెప్తావా? రెడీగా ఉందంట కోడలు వెళ్ళిపోవడానికి. అత్త అండమే లేటు, కోడలో మూట ముళ్ళే సరిదేస్తుంది. ఏ కోడలమ్మా? అది ఆ కాలం, కోడలు వెళ్ళే కాలం, ఇది అత్తలు వెళ్ళే కాలం. ఇది దరిద్రంగా తయారయ్యింది కాలం. ఆమేన్. ఏ కాలం ఇది? అదేమో రూతు బోయాజు కాలం. రూతు బోయాజు కాలంలో కోడలు వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు వధువు కాలంలో అత్తలు వెళ్ళిపోతున్నారు. ఘోరంగా ఉంది ఇది. ఎందుకులే అమ్మా, వాళ్ళనే బతకనియా, నేను ఏదో పోయి ఆడో దిగడా తలదాచుకుంటా. ఒక ఆయన చెప్పాడు, అనాథ శరణాలయాలు వచ్చి క్రైస్తవులకి హిందువులకే ఉండా కానీ ముస్లింలకి లేనే లేవంట. ఎవరికి లేవంట?
ముస్లిమ్స్ అనాథ శరణాలయాలు లేవని చెప్తున్నాడు ఒక ఆయన. ఏమని అడిగితే వాళ్ళు కష్టమైన నష్టమైన బాధ అయినా చేపరగట్ల మీ పప్పమ్మ ఉప్పమ్మ ఏదో వాళ్ళ బాధలు పడి వాళ్ళ అమ్మని వాళ్ళే పోషిస్తారంట. వాళ్ళు ముసలి వాళ్ళే సాగుతారంట. వాళ్ళు వింటున్నారా? హల్లెలూయా. దేవుడు ప్రతిదీ అడుగుతాడా? ఆయన అడిగాడా పరిసయ్యుణ్ణి? హల్లెలూయా. ఏమడిగాడు? కడిగావని అడిగాడా? దాని తర్వాత ఏమడిగాడు? హల్లెలూయా. మరి అడిగాడా? అత్తరు పూసావని అడిగాడా? అయితే నువ్వు చేయలేని పని ఎవరు చేశారు? ఈమె చేసింది. అంటే యేసు ప్రభుని పిలిచి, హల్లెలూయా, అయితే యేసుని ఆహ్వానించి ఇంటికి పిలిపించుకొని వాడు స్వస్థత పొందుకోలేకపోయినాడు. వాడికి స్వస్థత లేదు. వాడు కుష్ఠరోగం పోలేదు. వాడి వ్యాధి పోలేదు. వాడు రోగం పోలేదు. యేసు ఇంటికి వచ్చినా వాడు వ్యాధి పోలేదు. ఎందుకంటే వాడు మనస్సు మారలేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి పిలుచుకొని మరి రోగాన్ని పోగొట్టుకోనాడా? ఆయన వెళ్ళిన ప్రతి ఇంటిలో స్వస్థతలు జరిగాయి. ఆయన సమాధి తోటలో పోయి అక్కడ నిలబడుకుంటే లాజరు బయటకు వచ్చినాడు లేచి. వాళ్ళ అక్కోళ్ళు కష్టపడి సమాధి తోట దాకా తీసుకుపోయినారు. ఆయన్ని తీసుకోపోయారు. యేసు ప్రభుని ఎక్కడ తీసుకుపోయారు? వాళ్ళు సమాధి తోటలో తీసుకోపోయినారు. అయ్యా, నా తమ్ముడు చనిపోయి 4 రోజులైందయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనేనన్నాడు ఆయన. నువ్వు కానీ నమ్మితే నీ తమ్ముడు బ్రతుకుతాడు. ఎప్పుడు బ్రతుకుతాడని అంటే ఇప్పుడు బతుకుతాడు అంటున్నా ఆయన. ఆమంటుంది బతుకుతాడని నేను ఎరుగుదునయ్యా. ఏ కాలంలో? జాన్ పీటర్ కాలంలో బతుకుతారంట. క్రీస్తుని మృతులైన వారు మృతులు లేచే కాలం ఏది? ఈ కాలమేనా? సమాధులు తెరవబడి ఎత్తబడే పరిశుద్ధులు ఎత్తబడే కాలం ఇదేనా? క్రీస్తులు మృతులు సజీవులు ఒకటిగా కలిసే కాలము ఈ కాలమేనా? అంటే ఆమె ఏమనుకుంటుంది? మార్తా రాబోయే కాలంలో ఎత్తబడతారని చెప్తుంది. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు కానీ నమ్మితే దేవుని మహిమను ఇప్పుడు చూస్తావు. ఎప్పుడు? ఇప్పుడు చూస్తావు. హల్లెలూయా. అక్కడ పోయి నిలబడుకొని ఆయన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేశాడా? ఆయన వేశాడా? ఎందుకంటే లాజరు సమాధిలో లేడు. శరీరం మాత్రం సమాధిలో ఉంది. శరీరం మాత్రం ఏడుంది? శరీరం మాత్రం కుర్చీల మీద కూర్చొని ఉంది. ఆలోచన ఏడాడు ఉన్నాయి అనుకుంటా. మా పాస్టర్ ఆలోచన పాపం వాళ్ళ అమ్మ మీద ఉన్నట్టు ఉంది. వాళ్ళ అమ్మకి బాగలేదు పాపం. హల్లెలూయా. మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? మీ మనసు కూడా ఇక్కడే ఉందా? మీ ఆలోచన ఇక్కడే ఉందా? మీ తలంపులు ఇక్కడే ఉన్నాయా? మీ ఉద్దేశాలు ఇక్కడే ఉన్నాయా? హల్లెలూయా. మీ కోపాలు ఇక చాలా అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అవి లేవా? అవి మూట కట్టుకొచ్చున్నారా? అవన్నీ కట్టి పెట్టుకొని ఉన్నారు. పోయేటప్పుడు ఎప్పుతారు. ఊరుకో, మీటింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం దాని కథ. దీని కథ తర్వాత చూద్దాం. బెంచలమ్మా, ఈ మీటింగ్ అయిపోయి ఆ పాస్టర్ బలిపీఠం దిగని తర్వాత చూస్తాం. ఎప్పుతా మూట. ఏం మూట? అదే ముక్కుపొడి మూట. ఏదో ఒక మూట ఉంటాయి లోపల. ఆ లోపల ఉన్న మూటని ఇప్పే దాని తర్వాత చూస్తాను నీ అంతు. నేను చర్చిలో కాదు గొడవలు, ఎక్కడ బయట చూసుకుందాం. వింటున్నారా? అందుకని నీ మనసు ఇక్కడే ఉండాలా, నీ ఆలోచన ఇక్కడే ఉండాలా, నీ తలంపులు ఇక్కడే ఉండాలా, నీ ఉద్దేశాలు ఇక్కడే ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆ లాజరు లేచి బయటకు వచ్చినాడు. నడిచొస్తుంటే దెయ్యం అనుకున్నారంట చాలా మంది. నేను ఒక మంచి సాక్ష్యం విన్నా. నేను బోయాజు చెప్తున్నాడు, నా మనసు కూడా ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. వాళ్ళు చర్చికి వచ్చే ఒక యవ్వనస్తురాలు బిడ్డని డెలివరీ అయిన తర్వాత కానుపుకి వెళ్ళింది. ఆ క్లైమేట్ అంతా, జనవరిలో అంతా వాతావరణం అంతా క్లైమేట్ బాగుండదు.
మరి ఆ చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే ఏడ్చి 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 గట్టిగా కేకలు పెడుతుంటే ఆ తల్లి భుజం మీద తీసుకుని ఇట్లా అట్లా ఊపుతూ చనిపోయినాడు చేతులను బిడ్డ. వాళ్ళు ఫోన్ చేశారు, ఈ పాస్టర్ గారు మరి విశ్వాసం కలిగి మరి ప్రవక్త కాలంలో జరిగింది, వధువులో ఇంతవరకు ఎవరూ చేయలేదు, మనమైనా చేద్దామని విశ్వాసం వచ్చిందంట ఆయనకి. హల్లెలూయా. మరి ఆయన శిష్యుని విశ్వాసం, మన మోషే బ్రదర్ని వాళ్ళని వీళ్ళని అందరం తీసుకొని అక్కడికి వెళ్ళి మరి ఆ బిడ్డ మీద చేతులు పెట్టి ఆ ప్రవక్త కాలంలో నువ్వు చేసావు ప్రభువా, ఇప్పుడు కూడా చేయమని ఆయన గట్టిగా ప్రార్థన చేశాడు. స్వస్థత అయితే జరగలేదు, బిడ్డను పూడ్చిపెట్టేశారు. దాని తర్వాత అందరూ కూడా అది చాలా అసహ్యంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ విషయాన్ని నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను అన్నాను, ఆ పాస్టర్ గారు చేసింది రైట్ అన్నా. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, పాస్టర్ గారు ఇలాంటి మాట ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామని మనసు వచ్చింది కదా. వింటున్నారా? హల్లెలూయా. అట్లాంటి మనసు అది దేవుని మనసేనా? జరగకుండా పోనీ సార్, ముందు నీకేముండాలా? విశ్వాసం ఉండాలా. మన సుధా ఒక రోజు చెప్పాడు నాకు, పాస్టర్ గారు రేపు ఒకరిని కలవాలా మా ఊర్లో అన్నాడు. ఖచ్చితంగా కలుద్దాము, మరి ఈరోజే కలుద్దాము అన్నా నేను. సరే ఈరోజు వద్దులే, మా సుధా కొంచెం వెనకే ఉంటాడు ఎప్పుడు, ఎంత దోసినా ముందుకు పాడు పాప. ఈరోజు ఖచ్చితంగా నేను కలుస్తాను ఆయన్ని, మరి నువ్వు కలువంటే ఉన్నాడు, కానీ ఈరోజు కాదులే రేపు కలుద్దాం అన్నాను. ఈరోజు కలుద్దామా అంటా నేను. ఆయన ఎప్పుడు అన్నాడు? రేపు అన్నాడు. రేపు చచ్చిపోయినాడు. ఈరోజు కలిసి ఉంటే మాట్లాడును కదా, బతికేవాడు కదా. అప్పుడు పొద్దున్న లేచి ఫోన్ చేసి పాస్టర్ గారు అన్నాడు, ఏం సార్? చచ్చిపోయినాడు సార్. అప్పుడు నేను గమ్ముగైపోయినా, నా మనసు ఆగల. యేసు ప్రభు ఆడికి వెళ్ళి పాడి తాకిన వెంటనే వాడు లేచాడంట. అయినా నా విశ్వాసం ఏమందంటే, నేను వెళ్ళి సార్ వాళ్ళు అన్యులు సార్, అన్యులైనా పర్లేదు నేను పాడిని దాకుతాను లేస్తారని సుధాన్ని తీసుకొని, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, అన్యులు. నేను ఆయన గురించి చెప్పిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళడానికి నేరుగా వెళ్ళి ఆ ఐస్ బాక్స్ పెట్టిండారు. అందరూ చూస్తున్నారు, నేను ఎవరో అనుకున్నారు. నేను కూడా ఇలా నిలబడుకొని మనసులో ప్రార్థన చేసుకుని దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్న మనసులో లేలే. అది మంచిదా చెడ్డదా? లేచాడో లేగిపోయాడో అంతేనా? మా ఊర్లో ఒక ఆమె ఉంది, ఈడు జాగ్రత్త రికాడి మధ్యలో ఉంటుంది లిందలామె. పాపం ఒకరోజు కోడలు అత్త చచ్చిపోయింది. అత్తకి ఏ రోజు అన్నం పెట్టింది, మా అమ్మని అడగండి కావాలంటే, భయంకరంగా హింసించిందిలే. చచ్చిపోయింది ఒకరోజు. పాపం కొడుకు ఎక్కడ లేకుండా ఆడొస్తున్నాడు. సరే తీసుకొని పోతా ఉంటారు, నేను కూడా పోతున్నాను. దింపుడు కల్లాంగాడ పోయి దింపారు. ఆడపోయి ఒరే పిలవరా మీ అమ్మని అంటున్నాడు. ఆయనకన్నా ముందు నేను పిలుద్దాం అనిపిస్తుంది నాకు. పిలిచి నేను ఇంటికి తీసుకొస్తే ఎట్టుంటుంది తెలుసా? ఎట్టుంటుందమ్మా? కోడలు అసలు బతకనేది నన్ను. దాంతో యాగలాగా సస్తే అది తీసుకొని పోయి పూడ్చి పెడుతుంటే ఆ నుంచి తీసుకుని వచ్చినాడు ఈ పాస్టరు. నువ్వే సాక్కోయా, నాకే ఇచ్చేసి ఉంటుందా ఆ ముసలి దాన్ని. అయినా ఒక రోజు లేపుతాను ఏడవ దగ్గర శవాన్ని, సచిన్ శవాన్ని ఖచ్చితంగా లేపుతా. నేనైనా మీరు కూడా నోట్లో మాటలే రావడం లేదా? బోధనంలో వాడు లేస్తాడో లేడు, వెళ్ళి నేను పాడి దాకి వచ్చిన తర్వాత సగం ఈరోజు కలవాలనుకున్నాను, లేడు. రేపు వెళ్ళాను, కలిశాను, పాడి దాకిన. లేచిగా ఉంటే వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోయేవాళ్ళు. అరే నేను లేపితే లేరా కూర్చో అని చెప్పి ఆ పూలు గీలు అన్నీ తీసి సెకండ్ నుంచి పదరా కాఫీ తాగుదాం అని చెప్పి కారు ఎక్కించుకొని కాఫీ తీసుకుపోయేవాడు. నేను చచ్చిపోయి లేస్తే భయమా? భయం కదా, అంతేనా? అందరూ భయపడిపోతారు. భార్య అయితే అసలు ఓయమ్మా పాస్టర్ గారు ఈ లేపిన నాకు వద్ద, నువ్వే తీసుకొని పో అని చెప్తారేమో. ఒకవేళ ఏడపోయి వచ్చినావయ్యా? సచ్చి వచ్చితే మళ్ళీ నమ్మతారా జనాలు? చచ్చిపోయేసి ఎవరైనా నమ్ముతారా? అందుకని బతికుండగానే దేవుణ్ణి స్తుతించు, బతికుండగానే దేవుణ్ణి ఆరాధించు. హల్లెలూయా. ఈ బెతస్దా కోనేరు దగ్గర
38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు ఒకడు. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి రోగము? ఒక మనిషికి రోగం వస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? మహా బతికితే మంచంలో ఉంటే ఎన్ని సంవత్సరాలు? మీరు చూసి ఉంటారు ఎన్ని సంవత్సరాలు? నేను ఒక 10 ఏళ్ళు చూసిన, లేదంటే ఒక 15 ఏళ్ళు అంతే లాస్ట్. అంతేనా? ఈడు ఎన్ని సంవత్సరాల నుంచి పడిపోయినాడు అక్కడ అంటే జీవితంలో సగభాగం అక్కడే జరిపోయింది వాడికి. కోనేటి దగ్గరే జరిపోయింది వాడికి. ఆ కోనేటి దగ్గరే వాడు స్నేహితులు చెప్పచ్చా? హలో, ఎక్కడనే స్నేహితులు అంతా ఎక్కడికి వస్తున్నారు? కోనేటి దగ్గరికే వస్తున్నారు. ఈడు ఎవరి దగ్గరకు పోవడంలా? ఎవరా? కోనేటి పోలేడు కాబట్టి వాడి దగ్గరికి అనేకులు వచ్చి వాడి దగ్గర కూర్చొని వాడితో మాట్లాడుకొని వాడికి కోనేటి మీద విశ్వాసము, స్నేహితులు విశ్వాసం ఉంది, కానీ వాడు బాగుపడదామని విశ్వాసం ఉంది వాడికి. అయితే యేసు ప్రభు వాడిని ఎత్తుక్కుంటూ వచ్చినాడంట. ఆ కోనేటి దగ్గర ఎంతో మంది ఉన్నారు. ఎలా ఉన్నారంట మా అక్కడ? కుంటివారు, గుడ్డివారు, మోగవారు గుంపులుగా ఉన్నారంట. రోగి ఒకడైతే వాడిని చూడడానికి వచ్చిన వాళ్ళు 10 మంది ఉంటారు. అంతేగా? హాస్పిటల్లో ఒకరే పేషెంట్ ఉంటారు. వాడిని గడిపెట్టుకున్నాడు భార్య, వాళ్ళ పిల్లలో, తండ్రో, కొడుకో ఎవరో ఒకరు ఉంటారు. ఈ బంధువులంతా కూడా ఉంటారా? చాలా హాస్పిటల్లో జనాభా పెరిగింది. ఎవరంటే పేషెంట్లు తక్కువ మంది కూడా చూడడానికి పోయిన వాళ్ళు. ఈ బెతస్దా కోనేరు దగ్గర పేషెంట్లు ఉన్నారు, తర్వాత పేషెంట్ల యొక్క బంధువులు ఉన్నారు, ఇంకా అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే బలం కలిగిన వాళ్ళు ఉన్నారంట. మంచి బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. బలం కలిగిన వాళ్ళు లేకపోతే దూత కలిపినప్పుడు ఏం చేయాలి? వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడ వేయాలా? నీళ్ళల్లో వేయాలంటే ఒకటితో సరిపోద్దా? ఏ సార్, కాలు పెట్టుకొని లాగిన గిట్టుకొని ముందు ఇంకోటి దుకేస్తాడుగా. ఇప్పుడు మన కృపాని నీళ్ళల్లో వేయాలంటే ఎంతమంది పట్టుకోవాలి? మీరు ఆడవాళ్ళ ఒక 5-6 మంది పట్టాల్సిందేనా? ఒకరికైనా అనుభవుతారా? అంతే కదా? ఇప్పుడు నీళ్ళలో వేయడానికి అక్కడ బలం కలిగిన వాళ్ళు ఉన్నారంట, మంచి కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు వచ్చి ఒక్కొక్కరిని స్వస్థపరచుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది అక్కడ రౌడీజం జరుగుతూ ఉందంట. కొంతమంది కత్తులు పెట్టుకుంటూ ఉన్నారు. ఎవడైనా కానీ కోనేట్లో కానీ దూకాడనుకో, దూకి కానీ నువ్వు బయటకు వచ్చినావా నిన్ను మేము చంపి కోనేట్లో వేస్తామన్నారంట. అందుకని కొంతమంది అక్కడ భయపడిపోయి ఉంటారు. రద్దీగా ఉంది, అదొక చీకటిగా ఉంది. దేవదూత అప్పుడప్పుడు వచ్చి నీళ్ళు కలిపెడతా ఉంది. హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరి విశ్వాసం ఎక్కడ ఉందంటే కోనేటి మీద ఉంది, కోనేటిలో ఉన్న నీళ్ళ మీద ఉంది, అక్కడ వచ్చే దూత మీద ఉంది. గ్లోరీ. అయితే యేసు ప్రభు ఆ స్థలంలోకి వస్తున్నాడు. యేసు ప్రభు ఆ స్థలానికి వస్తున్నాడు. సైదాపురంలో చిన్నప్పుడు నేను సినిమాకి పోయేటప్పుడు నేల టికెట్ 40 పైసలు సినిమా పోతే సినిమా వేసేస్తాను. దసరా బుల్లాడు ఆ టికెట్ తీసుకొని అంత చీకటిగా అయిపోయింది. ఆ లోపల పోయేటప్పుడు కాలు పెడతా, కాల్ది అంటాడు, కాలు పెడతా, ఇక్కడ ఉన్నారంటాడు. కూర్చోనీరు. ఈ సీటు మావాడిది. ఏది? నేల టికెట్. మళ్ళా బెంచ్ టికెట్, నేల టికెట్ ఉందా అనుభవం ఎవరికైనా? మా సినిమాలకి ఎవరు పోయినట్లేదు యేసు ప్రభు నమ్ముకోకముందా? ఇప్పుడు పోతున్నారు కొంప తీసా. నేల టికెట్ ఆ నేలలో కూర్చొని చూస్తూ ఉంటారు. ₹10 టికెట్ చూసేటప్పుడు అక్కడ పోయి కాలు పెట్టిపోయి ఒకటి మీద పెట్టేసి నేను ఉన్నాను అంటాడు. యేసు ప్రభు బెతస్దా కోనేరు దగ్గర పోతే అట్టున్నారంట జనాభా. దసరా బుల్లోడు నేల టికెట్లో కూర్చొని ఉంటారుగా, జనాభా అంతా ముందు కూర్చొని ఉంటారుగా, అట్లున్నారంట. యేసు ప్రభు కాలు పెట్టాడు. దేనికి కాలు పెట్టాడు? ఆయన ఎవరినో స్వస్థపరచడానికి, ఎవరినో బాగు చేయడానికి. అందరికి తగులుతున్నాడు ఆయన, అందరిని తాకుతున్నాడు ఆయన, అందరిని దాటుతున్నాడు ఆయన. ఒకడికైనా స్వస్థత వచ్చిందా? ఎందుకంటే వీళ్ళకి విశ్వాసం ఆయన మీద లేదు. వీళ్ళకి విశ్వాసం ఎవరి మీద ఉంది? కోనేటి మీద ఉంది. నీకు విశ్వాసం కోనేటి మీద కాదు, నీకు విశ్వాసం దూత మీద కాదు, నీకు విశ్వాసం నీళ్ళ మీద కాదు. నీ విశ్వాసం ఈ మధ్యాహ్నము ఆయన మీద ఉండాలా? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. నీ విశ్వాసం వాక్యం మీద ఉండాలా? హల్లెలూయా. యేసు ప్రభు కాలు పెడుతున్న వాళ్ళు అంటారు, ఈడు మావాడు ఉన్నాడు కల్దీ అంటున్నారంట. ఆయన ఇంకొకటి పెడతారు, ఈ స్థలం మావాడు అంటున్నారంట.
ఈరోజు గూడూరులో కాలు పెడితే ఇది మాది, ఇది మాది, ఇది పెంతెకోస్తీ, ఇది బాప్టిస్ట్, ఇది లూథర్, ఇది కాథలిక్, ఇది ఇక్కడ నువ్వు కాలు పెట్టడానికి లేదు. ఈ కోనేటి మెట్లన్నీ ఎవరు? ఇవన్నీ సిద్ధాంతాలు, ఇవన్నీ ఆచారాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు హల్లెలూయా ఆ కోనేరు దగ్గర ఉన్న ఒక సంఘం ఉంది. ఆ కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కోసం ఎదురు చూసే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆమేన్. వాడేనా మనము? హల్లెలూయా. ఆ బెతస్దా కోనేరు దగ్గర ఉన్నవాడు మనమేనా? ఆ ఆచారాల దగ్గర ఉన్న మనమేనా? ఆ సిద్ధాంతాల దగ్గర ఉన్న మనమేనా? ఆ గుడికి దండం పెట్టుకునే వాళ్ళు మనమేనా? గుడికి దండం పెట్టుకుంటారు సార్ 3 సార్లు, మళ్ళీ అది కూడా ఒకసారి గుడి కాదు. అంతేనా? కొంతమంది అంటే ఏంటి అర్థమా? పిత పుత్ర పవిత్రాత్మ అని అర్థం. అంటే ముగ్గురే, ఇటు కూడా ముగ్గురే. మనం హిందూ గుడికి పోయేటప్పుడు 1, 2, 3 సార్లు పెట్టుకున్నాము. అక్షతలు వేసేటప్పుడు కూడా 3 సార్లు వేసినాము. అవునా? క్రిస్టియన్ మ్యారేజ్లో ఒకవేళ అక్షతలు వేసినా కూడా వాళ్ళు కూడా ఒకసారి టేసి బారు తిన్యం. మూడు భక్తి ఎక్కువైపోయింది. అంటే ఇదేది కోనేరు, ఆచారాల కోనేరు. బెతస్దా కోనేరు, ఆచారాల కోనేరు. అవునా? ఆ ఆచారాల దగ్గర కూర్చొని ఉన్నాం మనం కూడా ఒకప్పుడు. దేని మీద విశ్వాసం కలిగి ఉన్నాం? సంఘం మీద విశ్వాసం కలిగి ఉన్నాం, దూతల మీద విశ్వాసం కలిగి ఉన్నాం, నీళ్ళ మీద విశ్వాసం కలిగి ఉన్నాం. అయితే వాక్యం మనకి ఏమీ తెలియదు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క బెతస్దా కోనేరు దగ్గర పోయినట్టు దేవుడు మన దగ్గరకు వచ్చినాడు. ఆయన వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వస్థ పొంద కోరుచున్నావా అన్నాడు. అయ్యా స్వస్థ పొంద కోరుచున్నాను. అయితే ఇన్ని రోజుల నుంచి ఎందుకున్నావు ఇక్కడ? అయ్యా నాకు కోనేరులో దుకాణాలని విశ్వాసం ఉంది, కానీ నాకన్నా ముందు ఏరే వాళ్ళు దుక్కుతున్నారు. అయితే నన్ను తీసుకోబోయి నీళ్ళల్లో వేసేవాళ్ళు లేరు. నాకు ఒకటి అనిపిస్తుంది, ఒరేయ్ నా కాడ చాలా డబ్బులు ఉన్నాయిరా, నన్ను ఎత్తుకొని పోయి నీళ్ళలాగా నేసినామంటే డబ్బులన్నీ నీకే ఇస్తారని కూడా కొంతమంది బాగు చేసుకో. రే ఈ రోజంతా నువ్వు పని చేస్తే కూలి ఎంత ఇస్తారా నీకు? 500. నువ్వేం పని చేయలే, నా కాడ నిలబడుకోండు. ఏం చేయాలా? ఆ నీళ్ళు కదిపినప్పుడు నన్ను ఏం చేయాలా? మీకు 5 మందికి 5 5 25,000 22,500 ఇస్తా. ఏం చేయాలి? నన్ను నువ్వు నీళ్ళలో పడేయాల. ఇట్ట కూడా బాగు చేసుకుంటున్నారు కొంతమంది బెదిరిస్తున్నారు, కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారు, కొంతమంది రౌడీజం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాలు, ఈ రౌడీజాలు అన్నీ చూసి వాడు మౌనం అయిపోయినాడు. ఆమేన్ హల్లెలూయా. మౌనం అయిపోయినాడు. అయితే దేవుడు వాడి దగ్గరికి పోయినాడు. నువ్వు స్వస్థ పొంద కోరుచున్నావు అన్నప్పుడు వాడు అన్నాడు, నన్ను నీళ్ళలో వేసేవాళ్ళు ఎవరు లేరు. 38 సంవత్సరాల నుంచి ఆ ముసలామని లేకుండా ఒకసారి మరి అమ్మని తట్టు ఒకసారి. 38 సంవత్సరాల నుంచి ఏంటి ఆ పరుపు ఎట్టుంటుంది చూడండి. ఆ పరుపు మీద ఇప్పుడు కూర్చోవచ్చా? వాడితో మాట్లాడాలన్నా పరుపు వాడు కూర్చోవచ్చు. ఇంక స్నానం చేసి ఉంటాడు వాడా. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 38 సంవత్సరాల నుంచి ఆ మాసిపోయిన పరుపు మీద ఉన్నాడు వాడు. ఈరోజు చాలా మంది కూడా అట్లాగే కూర్చొని ఉంటారు. మనం ఎంత మార్చాలన్నా వాళ్ళు మారరు. ఎన్ని సంవత్సరాలయ్యా? ఇంట్లోనే పరుపు ఉంది. మా మరియమ్మ ముసలాం కూడా అట్నే ఉంది. ఇల్లు కట్టినప్పటి నుంచి ఆమె కూడా తీసేటట్లే ఏమి. మనం పోయి నేను పాస్టర్ వేసి అగ్గిపోలేసి తగలబెట్టేసి వచ్చినాం. బయట మంచాలు గించాలి అన్నీ అట్టే ఉంటాయి, పరుపులు అట్టే ఉంటాయి, మంచాలు అట్టే ఉంటాయి, ఆ పాసినారు అట్టే ఉంటుంది. దేవుడు శుద్ధంగా ఉండని చెప్తున్నాడు. ఆయన వేసిన పడక ఎత్తనే ఎత్తరు.
ఇప్పుడు బెత్తస్తా వాడికి సరే రోగం మాయ రోగం ఎత్తలాడు, మీకేం రోగాలు లేవు కదా. మీ పరుపులు మీ పడకలు మీరు ఎత్తుకోలేరా? ఈ రోజు పడక రేపు ఎత్తుతారు, ఏ రోజుదే ఆ రోజు ఎత్తరు. అవి ఎట్టే ఉంటాయి. ఏ రోజు పని ఆ రోజు చేయరు. ఏ రోజు దబర్లో రండి, వద్దాం మెల్లిగా 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 వద్దాం. ఏ రోజు దబర్లో ఆ రోజు దావరు. రేపుడు కూడా ఈరోజు తినేస్తారు కావాలంటే. వింటున్నారా? రేపుడిది తినేస్తారు, మిగిలింది కూడా తినేస్తారు. తిండి విషయంలో కాంప్రమైజ్ లేదు. పని విషయంలో మాత్రము ఏ రోజు పని ఆ రోజు రేపు చేసుకోవచ్చులే. రేపు తినకూడదా? మా ఇంట్లో ఉంది మా బుద్ధులేని అమ్మాయి, కాలేజీకి పోయేసి వచ్చే దోమాల. ఏం తోముకొని పోకూడదా? ఎప్పుడు దోమాలా? ఎప్పుడు పొయ్యి వచ్చి అంటే పొద్దున దోమాల్సినట్టు ఎప్పుడు దోమతారు? సాయంకాలం ఆల్రెడీ తోమేటి ఏరేటి ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ముందు అంట్లు దోమడం నేర్చుకోండి. అన్నీ కలిపి ఎన్ని అవుతాయా? బెత్తస్తా కోనేడు ఎంత అవుతాయి? మళ్ళా వాసన. రాత్రి వండినట్టు కొన్ని ఇళ్ళల్లో అట్నే వాసన వస్తూ ఉంటాయి. ఆ గబ్బులోనే తిరుగుతుంటారు వాళ్ళు. బెత్తస్తా కోనేడు సరే బుద్ధి లేదు, లేయలేడు. మీకేమి లేయలేరా? ఇల్లు వాసన. కొన్ని ఇళ్ళకి పోతే వాసన ఉండకూడదు. ఇల్లు ఎట్టుండాలా? యేసు ప్రభు గారు మన గాంధీనగర్లో ఆయనకు ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు ఎట్టుంటుంది? ఉన్నాడు ఆయన జబులోను నఫ్తానీలు ఒక ఇంట్లో అద్దెకున్నాడు ఆయన. ఆ ఇల్లు ఎట్టుంటుంది? ఆయన క్లీన్గా పెట్టుకోడా? ఆయన నీట్గా పెట్టుకోడా? ఆయన కాడ చాట ఉందంట తెలుసా? హల్లెలూయా. అవునా? నీట్గా పెట్టుకుంటాడుగా. వీడు 38 సంవత్సరాల నుంచి ఆ పరుపు మీదే పడున్నాడు. వాడు వేయడం లేదు. వాడు దేవుడు చెప్పాడు, ఒరే ఈ పరుపు ఉంచు బాగా రాయాడా అన్నాడు. ఎందుకు ఉంచొద్దు అన్నాడు? పోయి మన విజయగోళ్ళు అంటే కూర్చుంటాడని పోయి ఇంకెవడని కూర్చుంటాడేవో. ఇప్పటికి 38 అయిపోయింది, ఇంకొక 38 ఎవడో ఒకడు కూర్చుంటాడు వచ్చి. అందుకని అక్కడ ఎవరిని కూర్చోబెట్టడం కూడా ఆయనకే ఇష్టం లేదు. మరొకరు అక్కడ కూర్చోవడం ఆయనకే ఇష్టం లేదు. బెత్తస్తా కోనేరు దగ్గర మరో వ్యక్తి కూర్చోవడం ఆయనకే ఇష్టం లేదు. ఆచారాల సిద్ధాంతాల దగ్గర కూర్చోవడం ఆయనకి ఎంత మాత్రమే కూడా ఇష్టం లేదు. ఎల్లుని పరిపెత్తుకొని ఒకవేళ ఉంటే అక్కడ ఇంకొకటి సర్దుకుంటాడు వచ్చి. సర్దుకోడా? కొంచెం జరిగాక ఆ ట్రైన్ ఎక్కితే అందరు కూర్చుంటే ఈ ముసలిళ్ళు నేరుగా వచ్చి నా దగ్గరికి వచ్చి, జరిగిన ఆయన నేను ఆమెను చూస్తా, ఇంతమంది అంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు? దేనికి అడిగినావు? నువ్వు కాదు అడిగింది, దేవుడు అడిగిచ్చినాడు. వీళ్ళు లేస్తాడా లేడా? ముసలిళ్ళకి సీట్ ఇస్తాడా ఈడా? చాలాసార్లు చూసినా నేను. ఎంతమంది లేరు రైల్లో, నేను ఒక్కడే కూర్చొని ఉండేది. ఏ సార్ ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అడగరు వచ్చి. కావాలండి జరిగిన ఆయన పక్కన ఆయన అడగకూడదా? నేను ఆ సాయి చూసి దాన్ని పెట్టి కూర్చో, లేచి వెళ్ళిపోతా. ఆటగాది కూర్చో, ఎందుకని కూర్చో అడిగినావుగా. ఈకపోతే మళ్ళా బాధ నీది కాదు, దేవుడిది బాధ. ఏందన్నా మొహాన్ రాసి ఉంటుంది అనుకుంటా. ఆడ కూర్చున్నా వచ్చి అడుగుతారు, నన్నే అడుగుతారు సీట్. మంచిదేలే అట్లా అడగడం. నా మొహంలో దేవుడు కనబడ్డాడు తీస్తాడని అడుగుతారు, ఈకపోతే ఎందుకు అడుగుతారు? బెత్తస్తా కోనేరు దగ్గర మరో వ్యక్తి కూర్చోకూడదు అని దేవుడు ఏమంటున్నాడు? ఈ ఆచారాలు వదిలిపెట్టు, ఈ బెత్తస్తా కోనేరు వదిలిపెట్టు. 38 సంవత్సరాల నుంచి నువ్వు ఉన్న స్థలాన్ని నువ్వేం చేయాలా? ప్యాకప్. అంతేనా? ఇంగ్లీష్ వర్డ్ కరెక్ట్గానే ఉందా? ప్యాకప్ అయినాయా? కరెక్ట్ పదమేనా? 1-2 పదాలు నేర్పించండి. ఆమేన్.
ప్యాకప్ అయినా అంతా ఖాళీ చేయాల్సిందేనా? పరుపు ఎత్తుకోవాల్సిందేనా? పరుపులో ఏమున్నా ఎత్తుకోవాల్సిందే. అది మాసిపోయింది పరుపు, సరే పారేసిపోతానంటే ఒరే పడేసిపోతే ఇంకోటి కూర్చుంటాడు రా. ఈరోజు లూథర్ని పారేసింది, బాప్టిస్ట్ కూర్చొనింది. బాప్టిస్ట్ పారేసింది, క్యాథలిక్. చెప్పచ్చా? ఈ ఆచారాన్ని ఒకటి వదిలిపెట్టి సంఘం దాన్ని అన్ని ఎత్తుకుంటా పోతా ఉన్నాయా? అందుకని ఈ ఆచారం ఎత్తుకోకూడదు, ఇక్కడ ఎవరో ఉండకూడదు. నీ పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళిపో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడు డిగ్గున లేచి, ప్రైజ్ లార్డ్. మన ప్రవక్త కాలంలో ఒకటి జరిగింది, ముగిస్తాను ఈ కార్యం చెప్పి. ఆయన పని చేశాడు ప్రవక్త, చాలా పని. ఒక పని మాట్లాడటం మనం, ఆయన ఎలక్ట్రిషియన్ కరెంటు బిల్లులు కొట్టే పని చేశాడు. అన్ని ఇళ్ళకి వెళ్ళి కరెంటు బిల్లులు కొడతా ఉన్నాడు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి, ఆమె పెద్ద ఆవిడ, ఆమె కొడుకు పైన బిల్డింగ్ మీద ఉన్నాడు. ఆ ఇల్లు ఎలాంటిదంటే, వాళ్ళు ఎలాంటి ఇల్లు కట్టుకుంటారంటే, మనం అంతా స్లాబులు గీపులేసి వాళ్ళు చెక్కలతో కడతారు ఇల్లు. చెక్కలతో కట్టినప్పుడు నడిచేటప్పుడు టక్ 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 అని చెక్కల సౌండ్ వస్తుంది. సరే ఈయన వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు, ఆ కరెంటు బిల్లు అంతా ఇచ్చాడు. పైన ఎవరు అరుస్తున్నారు అన్నారు. పైన ఆ యొక్క పక్షవాతము, మరి అది పక్షవాతం వచ్చి కాలు చేయ నోరు పడి లేకుండా అట్లాగే పడిపోయినాడు. మరి ఈమె ఆయనకి రోజు తీసుకుని వెళ్ళి కొడుకు భోజనం పెడతామని. అయితే ప్రవక్త, నేను ఆయన్ని చూడొచ్చా అని అడిగాడండి. ఓ వెళ్ళి చూడండి అని. నేరుగా పైకి వెళ్ళి ఆయన చూసి, ఈయన ప్రతి నెల వెళ్ళినప్పుడల్లా ఆమె అంటది, అయ్యా కొంచెం భోంచేసుకోండి అని అంటదంట ప్రవక్త. సరే అంటాడు ఆయన. నేరుగా ప్రవక్త ఆ పైకి వెళ్ళి అతను చూసి అతనితో మాట్లాడి, ఆయన మంచం కూడా మోకరించి ప్రార్థన చేసి ఆయన దిగి కిందకి వచ్చాడు. ఆమె అనింది, భోంచేసుకుని పోకూడదని. సరే నాకు ఇప్పుడు అర్జెంటుగా నేను ఏరే బిల్లు ఇవ్వాలా, నేను సాయంత్రము 7 గంటలకు వస్తాను, నా కోసం నువ్వు టేబుల్ మీద ఏం పెట్టాలా, భోజనం పెట్టుడే, నేను వచ్చి తింటాను, కరెక్ట్గా మర్చిపోబాక అని చెప్పాను. ప్రవక్త వెళ్ళిపోయినాడు. ఆమె వాళ్ళు తినేది బ్రెడ్, జాము ఇలాంటివన్నీ కాబట్టి అన్నీ రెడీ చేసి ఆ టేబుల్ మీద 7 గంటలకు పెట్టి, ఏది ఈ అబ్బాయి వస్తానన్నాడు ఇంకా రాలేదే అని ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉందండి. ఈ లోపల ఒక సౌండ్ వస్తుందండి, టక్ 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 టక్. ఒక అబ్బాయి దిగి నేరుగా వచ్చి ఆ టేబుల్ మీద కూర్చొని ఆ బ్రెడ్ వేసుకొని జామ్ వేసుకుని అన్ని ఆ ఫ్రూట్స్ అన్నీ తింటున్నాడట. హల్లెలూయా. ఈవినింగ్ 7 గంటలకి ఒక యవనస్తుడు, నేనే కదా యవనస్తుని, ఆమెనుకుంటుంది ఈ యవనస్తుడు ఆ యవనస్తుడు, హల్లెలూయా, తన కుమారుడు వచ్చి అక్కడ భోజనం చేస్తున్నాడు. అక్కడ ఆమె బయటంతా ఎదురు చూస్తూ ఉంది. తిరిగి లోపలికి వెళ్ళినప్పుడు కూర్చొని కొడుకు తింటున్నాడు. ఎన్ని రోజులైంది ఆకలి మీద, కడుపు నిండా తిని. హల్లెలూయా. మరి బెతస్దా కాలంలో దేవుడు బాగు చేస్తే, మన ప్రవక్త కాలంలో దేవుడు బాగు చేశాడా? మరి ఈ కాలంలో ఆయన బాగు చేస్తాడా? హల్లెలూయా. కనీసం రోగుల దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన చేయండి. స్వస్థత రాకపోని మన విశ్వాసాన్ని చూపించాలి ఈరోజు. ఎందుకంటే ఇది వధువు అద్భుతాలు చేసే కాలం. ఇది ఈరోజు వర్తమానం మనకి ఇవ్వబడింది. ఈ కాలంలో నువ్వు చేతులు పెట్టినప్పుడు స్వస్థత ఖచ్చితంగా కలుగుతుంది. ఇష్టపడుతున్నారా? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రార్థిద్దాం మనం. ఎప్పుడైతే వాడు పరుపు ఎత్తుకున్నాడు, వాడు స్వస్థత పొందుకున్నాడు, బాగుపడిపోయినాడు, వాడు స్వస్థపడ్డా. ఇప్పుడు వాడిని ఆపారా? ఏయ్ అంటే వాడు బాగుపడడు. అక్కడ ఉన్న వాళ్ళకి వాడు ఎక్కడుండాలి? వాడు ఆడే ఉండాలా, ఆ పరుపు మీదే ఉండాలా, ఆ మురుకులోనే ఉండాలా, అక్కడే పొల్లాడుతూ ఉండాలా. అందరూ వాడి మీద దయ కలిగి ఉండాలా. అందరూ వాడికి ₹1 వేయాలా. అటా పోయి పోతా ఆ ఎండిపోయిన బాండాలోడు మహాన్ వేయాలా. అంతే కదా సార్? నేను నిజం చెప్తాను, అబద్ధం చెప్తాడా? వాడు బాగయ్యి శుద్ధుడయ్యి వాడు పరుపెత్తుకొని వాడు వెళ్ళిపోడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత మాత్రమని కూడా
ఇష్టం లేదు, ఆపుతున్నారు వాడిని. ఏయ్, ఎవరు నేను స్వస్థపరిచింది? ఏంది ఈరోజు? ఏమనుకుంటున్నావు? ఈరోజు ఏం వారమో? ఈరోజు విశ్రాంతి దినమో. విశ్రాంతి దినం పని చేయకూడదు. పని చేస్తున్నాడు వాడు. పని చేస్తున్నాడా, పారిపోతున్నాడా? వాడు పరుపొదులు పెట్టి వాడు స్వస్థత పొందుకొని 38 సంవత్సరాల నుంచి బెతస్దాకు కోనేరు దగ్గర నేను ఎందుకు ఉండాలా అని వాడు లేచి వాడు వెళ్ళిపోతుంటే వాడిని ఆపుతున్నారు. ఈరోజు మా విజయగౌడ్ ఆపినట్టు. ఏడకరా ఫస్ట్ పోయినప్పుడేమో పోరా ఆయనతో కూడా పనికి మాలినాడా. ఈరోజు పోతుంటే ఏడకపోతున్నావురా. మళ్ళీ నాకు వార్నింగ్ ఇస్తుంది, నువ్వు తీసుకొని పోతున్నావు పాస్టర్, నువ్వే తీసుకో, నేనే బ్యాందీ షాపు తీసుకొని పోతున్నట్టు. అటు ఈడు బాగుపడడం ముందు తల్లిదండ్రికే ఇష్టం లేదు. వాడు అక్కడే ఉండాలా. ఎక్కడా? మా ఊర్లో మా పెదమ్మని చచ్చిపోయిందిలే పాప. కొడుకు ప్యాకెట్ ఆడి 20,000 బాగొట్టుకుని వచ్చినాడు. అడుగు అని ఆడొస్తున్నాడు నంగేడు. ఎందుకు ఏడుస్తున్నావు కొడుక? ప్యాకెట్ 20,000 పోయినాయి. దానికి నువ్వు ఏడ్చేదా? ముందుకు పోయి హాస్టల్ పోయి వాటర్ కాడకు పోయి 20,000 ఎత్తుకొచ్చి పాడుపరు కొడుకు అని. మంచి తల్లే చెడ్డ తల్లే? బుద్ధుందా నీకని అడిగినా నేను. ఓడి ఆడడు, నేను చూడలేను. చచ్చిపోయినావు నువ్వు, ఇప్పుడు ఆడస్తున్నాడు వాడు. మంచి తల్లి, నేను ఉన్నప్పుడు ఏడవకూడదు, నేను చూడకూడదు వాడు ఏడుపుని. అందరూ చూడొచ్చు. చచ్చిపోయింది మా పెదమ్మ, ఇప్పుడు వాడు ఏడొస్తున్నాడు. ఏం చేసేదన్నా? ఈ బిడ్డలు ఎడ జాక్కోవాలన్నా. అమ్మన్నప్పుడు అమ్మ ఏడిస్తే వెంటనే తెచ్చేసేది 10,000, వెంటనే 20,000 తెచ్చేది. ప్యాకాటకు డబ్బులు తెప్పించేది. ఎట్లాంటి తల్లిదండ్రులు అంటే, నేనున్నప్పుడు నా కళ్ళతో మాత్రం వీడు నవ్వుతుండాల. నా కళ్ళు చూడాలి వాడు నవ్వుతా. నా తర్వాత నేను చూడగా అది తల్లి ప్రేమే కాదు. అది నేనున్నా లేకపోయినా నా కొడుకు సంతోషంగా ఉండాలనేదే నిజమైన తల్లి ప్రేమ. అది నిజమైన తండ్రి ప్రేమ. పాస్టర్తో పోతుంటే ఏడపోతున్నారా? ఎవరితో పోతున్నదే? చెప్పరమ్మా. సుందరయ్య, సుబ్బయ్య, మురళీగాడితో పోతానేమో వచ్చేస్తాడు. పాస్టర్ పోతే రాడేమో. మంచోడు అయిపోతాడుగా, బాగుపడిపోతాడుగా, శుద్ధుడైపోతాడుగా, మంచోడుగా ఇంటికి వస్తాడు. ఏంటంటే ఆట ఇష్టం లేదు. వాడు ఎక్కడుండాలి? వాడు ఆడే ఉండాలా. వాడు తాగతప్పడి ఆడే ఉండాలా. నేను అడుక్కొచ్చి వాడు కూడి పెట్టాలా. మంచి తల్లి ప్రేమ. ఏ తల్లి? మళ్ళీ అన్నదమ్ములు వచ్చి, నీకు బుద్ధి లేదంటరా, సిగ్గు లేదంటరా నీకు, ముసలి అయిన వాళ్ళు ఇంకా సంపాదించి పెడుతున్నారు నీకు. నీ దొంగ ప్రేమలంతా పక్కన పెట్టు. నేనున్నప్పుడు నా కొడుకు బాగుండాలా. నువ్వు తెచ్చే 30 రూపాయలకి ఏదో కోట్లకైనా కొడుకైనా కోట్లేని తెచ్చేస్తావా నువ్వు? నువ్వు ఇచ్చే రూపాయికి ఆ గుంటకాడి నక్కలా కనిపెట్టుకొని ఉండాలి అమ్మని. ఆయన నువ్వేం పని చేయబా కొడుక, నేనే చేసి సాగుతా నిన్ను. తీరా అని అడిగిన, ఎంతమ్మా నీ జీతం నెలకంటే? 3,000 తెస్తాను. 3,000కి మా ఓడికి 3 రోజులు చాలదు నీ జీతం. ఆ ఇళ్ళ పనికి పోయి ఎంత వస్తుంది అంటావే? ఆదివారం గుడికి రామ్మంటే ఎంతమంది జీతం అడిగినా నేను. 3,000 సార్, రోజుకి ఎంత? 100 రూపాయలు. నేను చెప్పిన 4 ఆదివారాలు 400 నేను ఇస్తాను. అబ్బా, నేను మాట ఇచ్చేసిన వాళ్ళకి. ఆదివారం కూడా మాట ఇచ్చేసిందంట. ఎవరి ప్రేమ అది? అమ్మ ప్రేమ. కొడుకుని కాపాడుకునే ప్రేమ అదేనా? నేను మన బలిపీఠం మాట్లాడుతున్నా. వస్తావు ఒకరోజు, నేను మాట్లాడేవాళ్ళే మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడితే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. రూపాయి ఇచ్చేది 1000 రూపాయలు ప్రేమ చూపిస్తారు పాప అమ్మోళ్ళు. దానికి అట్టే దిగేయాల, చిన్నంగా ఉండదు వాళ్ళ ప్రేమ. ఎంత ఆమె సంపాదించాలంటే నెల అంతా సంపాదిస్తే 3000. మా వాడు 3 రోజులు పని చేస్తే 3000 తెస్తాడు. జనాలందరూ కూడా నోట్లో ఊసేది దేనికి? అమ్మ సంపాదిస్తే తింటుండవు కదరా. ఎంత అమ్మ సంపాదించేది? ఎంత సార్ చెప్పండి అమ్మా? 3000. 3000కి 300 బిల్డప్లు. మళ్ళా మా వాడు 3 రోజులు సంపాదిస్తాడు పనికి వెళ్తే, నెల్లూరుకి వెళ్తే. కాదా విజయ? నిజమేనా? దాని కాడ మళ్ళా ఊరంతా తిట్టడమే. వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారా? ఆ ముసిల్ది అయిపోయింది ఆమె. ఈ వయసులో కష్టపడి నీకు పెడుతుందిరా. పోనీ నెలకు ఒక 14,000, ఒక 15,000, ఒక 20,000 తెస్తే దానికి ఒక మాట ఉంది, ఒక అర్థం ఉంది. రోజుకు 100 రూపాయలు తెచ్చేదానికి ఓని తిడతా ఉన్నారు అందరూ. అసలు రూపాయి కూడా తీసుకోబాక కాడు నువ్వు. ఆమె కాడు రూపాయి తీసుకోను. అన్న తిట్టా, అక్క తిట్టా, బామర్దులు తిట్టా, ఇంటి పక్క వాళ్ళు తిట్టా. పోయిన వారం చెప్పిన వాక్యం నేను. ఒక ఆమె ఎవరో సంబంధం లేని ఆమె చెప్తుంది, రే గుళ్ళో కూర్చోరా, రే కూర్చోరా గుళ్ళో. ఆమె కూర్చోకూడదా? వచ్చా ఇది కావాలంటే దేవుడు ఆమెకు వద్దా? దేవుడు ఆమె ఏదో శుద్రాలైపోయినట్టు సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడతారు. బెతస్దా కోనేరోడు బాగుపడితే ఎవడికి ఇష్టం లేదు. ఉన్నారు అందరూ ఎక్కడ? నిలబెట్టారా వాడిని? అయిపోయింది సార్, ముగిస్తాను 2 minutes. నిలబెట్టారా? ఏడో పోతాను. ఎవరు నేను బాగు చేసింది? అయ్యా ఆ జనాభాలో ఎవరో నన్ను పరిపెత్తుకొని వెళ్ళమన్నారు. ఒక స్వరం మాట్లాడింది. ఎన్నో స్వరాలు ఉన్నాయి అక్కడ, ఎన్నో అరుపులు ఉన్నాయి అక్కడ, ఎన్నో కేకలు ఉన్నాయి అక్కడ. అవన్నీ రోజువాడు వింటున్నాడు. అన్ని స్వరాల నుంచి ఒక స్వరము నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పింది. రైట్? బెతస్దా కోనేరు దగ్గర గుంపులు గుంపులుగా అని చెప్తుంది కదా. ఆయన చర్చిలో కూర్చున్నారు, వాళ్ళు సైలెంట్గా ఉంటారా? పుచ్చిపోయిన పురాణం మాట్లాడుకోరా వాళ్ళు? అక్కడ మాట్లాడుకుంటారు లేదా? సౌండ్లు ఉన్నాయా లేదా? అరుపులు ఉన్నాయా లేదా? ఎవరు దుగ్గదే? ఎవరు దుగ్గడారు? అరుపులు ఉన్నాయా? కేకలు ఉన్నాయా? ఆ స్వరాలు వింటున్నాడు వాడు. కొత్త కొత్త స్వరాలు వింటున్నాడా? అయితే ఒక స్వరం వచ్చి వాడికి చెప్పింది ఏమని? నీ పరిపెత్తుకో, నువ్వు వెళ్ళిపో. మారు మాట మాట్లాడుకోండి. వాడు పరుపు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు, స్వస్థత పొందుకున్నాడు. అంటే వాళ్ళు ఏంది, నువ్వు మళ్ళా పోయి పరుపు వేసుకొని కూర్చోపోరా అని చెప్తున్నారు వాడికి. పితాపుత్ర పవిత్రాత్మ అన్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తే మరలా ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు బెతస్దా కోనేరు అనే ఆచారం దగ్గరికి, సిద్ధాంతం దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మరలా నువ్వు సంఘశాఖ కరెక్ట్ అంటున్నావంటే నువ్వు మరలా కోనేరు దగ్గరికి వెళ్తున్నట్టు కరెక్ట్. ఈ వర్తమానం తప్ప ఏరే వర్తమానం లేదు. ఇది పరలోక వర్తమానం. ఇది అందరూ లేచి నిలబడదాం. ఒక్క చరణం, ఒక పల్లవి పాడుకుని ముగించుకుందాం. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమై స్వరం, నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కల్వరములను
తొలగించినది కృపయే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవ వందనాలు నాయన. ఓ ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ఆ బెతస్దా కోనేరు అనే దగ్గర ప్రభా ఆచారాల సిద్ధాంతాల గురించి ప్రభా ఓ నిశ్చయంగా మీరు మాట్లాడారు ప్రభా. ఓ నిజంగా ప్రభా అక్కడ ఎందరో కుంటివారు, గుడ్డివారు, మోగవారు ఉన్నారు ప్రభా. ఓ అక్కడున్న ఎవరిని మీరు స్వస్థపరచలేదు, కానీ ఒకే ఒక వ్యక్తిని స్వస్థపరిచారు నాయన. ఆ ఒక్కడు కోసం వెళ్ళారు ప్రభా. ఓ ఎన్నో స్వరములు అక్కడ ఉన్నప్పటికీ ఒక స్వరము నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పింది నాయన. నిశ్చయంగా వాడు స్వస్థత పొందుకున్నాడు, వాడు బాగైనాడు ప్రభా. ఇక ఎన్నడూ తిరిగి కోనేరు దగ్గరికి రాలేదు ప్రభువా. నిజంగా అలాంటి విశ్వాసం మాకు దయచేయండి. మరలా మేము ప్రభువా ఆ చెడిపోయిన స్థలానికి పోకుండా, పాడైపోయిన స్థలానికి పోకుండా మంచి స్థలములోనైనా మీరు మమ్మల్ని కూర్చోబెట్టారు ప్రభువా. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రాత్రికాల చక్కనైన కూటమి ఇచ్చారు, ఈ ఉదయం చక్కనైన కూటమి ఇచ్చారు. మరొక సమయం ఈ మధ్యాహ్నం మళ్ళీ ఆరాధించే అవకాశం ఇచ్చారు. ఈ సాయంకాలం బండారపల్లి జరుగుతున్న కూడికిని జయప్రదంగా జరిగించండి. మా ప్రయాణం మీరు సమకూర్చండి. కుటుంబాన్ని సమస్త పరిస్థితులన్నిటిని కూడా మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కృపైన సన్నిధి, ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా.